పండగ ముందు రోజైతే మా కాలనీలో ముగ్గుల పోటీ పెట్టారనమాట. దాంట్లో ఎలా అయినా గెలవాలని చెప్పేసి పెద్ద ప్లానే యేసేసాము గెలవడానికి. సంక్రాంతిలో ఏమేమి చేస్తామో అవన్నీ లైక్ కుండ గీయడము, చెరుకు గడలు కూడా గీసేసాము. ఇంకా ఆంధ్రాలో కోడిపందాలు లేకుండా పండగ అవ్వదని చెప్పి అది గీసాము. గంగిరెద్దు ఇంకా హరిదాసును కూడా గీసాము. పెద్దలు, చిన్నలు వాళ్ళందరూ ఎగరేస్తారని చెప్పేసి కైట్లు కూడా గీసాము. గెలుస్తాం అనుకున్నాం గానీ గెలవలేదు. పర్లేదులెండి, ఎందుకంటే పార్టిసిపేషన్‌కి కప్పులైతే ఇచ్చారు మాకు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచేసి భోగి మంటలైతే వేసేసాము. చుట్టుపక్కల అంతా మొత్తం మంచు కమ్ముకుపోయింది. చాలా చలేసేసింది. కానీ ముందు సంక్రాంతుల కంటే ఈసారి అంత ఏం చలి అనిపించలేదు గానీ నార్మల్ చలైతే ఉంది. ఏదోలాగా భోగి మంటలు ఇంకేసి అగ్నిదేవుడికి దండం పెట్టుకుని సాయంత్రానికి పేరంటానికైతే వెళ్ళిపోయాము. అన్నీ రిటర్న్ గిఫ్ట్లు అనమాట. ఈ రిటర్న్ గిఫ్ట్‌లో జారైతే ఉంది. ఇంకా భోగిపళ్ళు కూడా వాళ్ళు రెడీ చేసుకున్నారు కృష్ణుడికి వేయడానికి. ఆ జార్‌లో అయితే శనగలు ఇంకా తాంబూలానికి కావాల్సిన వస్తువులన్నీ పెట్టి కవర్‌లో పెట్టి ఇచ్చారు. ఇలా కృష్ణుడినంతా అలంకరించారు. పండుగ రోజైతే అమ్మ ఆల్రెడీ ముగ్గు కూడా యేసేసింది. నేను కూడా ముగ్గేద్దాం అనేసి పేపర్ మీద గీసుకొని వచ్చాననమాట ఏ ముగ్గేద్దామని. నా ముగ్గు అయితే వేయడం అయిపోయింది. ఇది అక్కేసింది. ఇదేమో అమ్మ ముగ్గేసింది అనమాట. ఇదన్నీ మా ఇంటి ముందు వేసిన ముగ్గులు. ఇది నేనేసిన ముగ్గు. ఇంకా ఇది మా ఇంకో అక్కేసిన ముగ్గు అనమాట. ఇవన్నీ అయ్యాక ఇంకా లంచ్కి అయితే కూర్చున్నాం అనమాట. కొబ్బరి ఇంకా క్యాబేజ్ కర్రీ అయితే చేశారు. దాని తర్వాత సాంబార్, పులిహోర, టమాటా పచ్చడి, ఇంకా బూరె అవన్నీ తిన్నాము. చాలా బాగున్నాయి అన్నీ. అవన్నీ తినేసి రెస్ట్ తీసుకుని సాయంత్రం కొత్త బట్టలు వేసుకొని గుడికి అయితే వెళ్ళాము. గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుని దాని తర్వాత ప్రసాదం తీసుకొని అది తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. అలా పండగ రోజు జరుపుకున్నాము. కనుమ రోజు పొద్దున్న అయితే లేచి గారెలు వేసుకుని అల్లం పచ్చడి చేసుకుని తిన్నామన్నమాట. దాని తర్వాత అమ్మవారిని అలంకరించి పూజ చేసాము. ఇంకా రాత్రికి బయట తిన్నాము పూరి ఇంకా దోశ. ఇది మా సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్నమాట.